వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్లోకి వలస వెళ్లిన ఎమ్మెల్యేలకు అనర్హత వేటు భయం పట్టుకుందా? ఎంపీ టికెట్ దక్కించుకున్న దానం నాగేందర్ ప్రచారం మొదలు పెట్టకపోవడానికి రీజన్ డిస్క్వాలిఫికేషన్ ఎఫెక్ట్ కారణమా? హస్తం గూటికి చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు పడితే తిరిగి ఎన్నికలను కాంగ్రెస్ ఎదుర్కోగలదా? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఇదే హాట్ టాపిక్. కాంగ్రెస్ లోకి జంపైన ముగ్గురు ఎమ్మెల్యేలకు డిస్క్వాలిఫికేషన్ టెన్షన్ పట్టుకుంది. ఓవైపు ఏఐసీసీ ప్రకటించిన మేనిఫెస్టోలో 10వ షెడ్యూల్ ను పరిరక్షిస్తామని, పార్టీ ఫిరాయించిన వారి సభ్యత్వం కోల్పోయేలా చట్టం చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అందుకు భిన్నంగా మేనిఫెస్టో ప్రకటించిన సభ వేదికపైనే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వెయ్యాలని బీఆర్ఎస్ పట్టుపడుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే దానం నాగేందర్ పై స్పీకర్ కు ఫిర్యాదు చేయగా కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై కంప్లైంట్ కోసం ట్రై చేస్తే స్పీకర్ ఆఫీస్ టైం ఇవ్వడం లేదు. దీంతో స్పీకర్ ఆఫీస్ కి రిజిస్టర్ పోస్టు ద్వారా కంప్లైంట్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అటు దానం నాగేందర్ పై అనర్హత వేటు వేసేలా చర్యలు తీసుకోవాలని కోర్టుకు వెళ్లింది బీఆర్ఎస్. సోమవారం కోర్టులో విచారణ జరగనుంది. అయితే వలస వెళ్లిన ఎమ్మెల్యేలకు అనర్హత వేటు టెన్షన్ పట్టుకుంది. దానం నాగేందర్ కు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కట్టబెట్టింది కాంగ్రెస్. మొదటగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అధిష్టానం ఒత్తిడి చేసింది. దానం రాజీనామాకు ససేమిరానడంతో ఇప్పుడు సైలెంట్ అయింది. ఎంపీగా పోటీ చేసేందుకు దానం నాగేందర్ సుముఖంగా లేరట. అందుకే ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు చేయడం లేదు. దానం పలుమార్లు పార్టీ నేతలతో తనకు పోటీ చేయడం ఇష్టం లేదని చెప్తున్నారట. దానం కాని పక్షంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు పరిశీలించే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే ఒకవేళ పార్టీ మారినా ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నికలను కాంగ్రెస్ ఫేస్ చేస్తుందన్న అనుమానం పార్టీ నేతలను వెంటాడుతుంది. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికల గెలుపు కోసం సీఎం రేవంత్ నానా తంటాలు పడుతున్నారు. తన సొంత నియోజకవర్గమైన పాలమూరు సీటు చేజారే పరిస్థితి ఉందట. సర్వేలన్నీ కాంగ్రెస్ కు ప్రతికూలంగా ఉండడంతో రేవంత్ ప్రజలను ప్రొవోకేట్ చేస్తున్నాడని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. అటు వలస నేతలను సీఎం రేవంత్ అందలం ఎక్కిస్తూ సొంత నేతలను పక్కకు పెట్టడం కూడా నేతలు జీర్ణించుకోవడం లేదు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అనర్హత టెన్షన్ పట్టుకుందట. పార్టీలో అసంతృప్తికి తోడు ప్రజల్లో ప్రభుత్వంపై 4 నెలల్లోనే వ్యతిరేకత రావడం, పార్టీకి ప్రతికూల పరిస్థితులు తమ భవిష్యత్తుకు ముప్పు తెస్తుందన్న ఆందోళన వలస ఎమ్మెల్యేలో మొదలైందట. చూడాలి స్పీకర్ అనర్హత వేటు నిర్ణయం తీసుకున్నా లేక కోర్టు జోక్యంతో అయినా వేటు అనివార్యమైతే ఎమ్మెల్యేల ఫ్యూచర్ కు కష్టాలు తప్పవంటున్నారు రాజకీయ విశ్లేషకులు.